చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నావు కదా, ఎంతో మంది హీరోయిన్స్ చూసావు. ఇప్పుడు నీ హీరోయిన్స్ కూడా పెద్ద అయినాక ఇప్పుడు హీరోయిన్స్ తో చేస్తున్నావు. ఎవరి మీదన్నా క్రష్ ఉందా? అప్పుడైనా సరే ఇప్పుడైనా అదే అదే ఇప్పుడున్న వాళ్ళ పేర్లు చెప్పండి సార్. డెఫినెట్ ఉన్నా కూడా సో ఉన్నారు సార్. ఉండకుండా ఎలా ఉంటారు సార్? అదే ఉండాలి కదా, మగాడు కదా. కమాన్. మీ షోలో అందరూ మనసిప్ మాడేసుకోవటం, బట్టలిప్ మాడేసుకోవటం అలా ఉంది, చూసాను నేను 2-3 ఎపిసోడ్లు. సో నేను కూడా ప్రిపేర్ అయిపోయి వచ్చా. తీసే చొక్కా తీసే ఏదండి చొక్కా తీసే అది సెకండ్ బ్రేక్ అయిన తర్వాత ఆ జోన్ లోకి వెళ్దాం సార్. కాదు సార్, ఏ హీరోయిన్ పేరు చెప్పినా జగ్గు సార్ ఫీల్ అవుతారేమో అని భయంగా ఉంది, అందుకు నేను చెప్పట్లా. ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, అది అంతవరకు కన్ఫర్మ్. హీరోస్ లో నీ క్లోజ్ అయిన వాళ్ళు ఎవరన్నా సజెషన్స్ ఇచ్చారా, ఇలా ఉండాలి, ఇలా నేర్చుకోవాలి, ఇలా చెయ్యాలి అని ఎవరన్నా? చిరంజీవి గారు ఒక మాట చెప్పారు సార్. ఒక మాట చాలా స్ట్రాంగ్ గా నా మైండ్ లోకి వెళ్ళిపోయిన మాట చిరంజీవి గారు అన్నది, నేను మళ్ళీ యాక్టర్ అవుతున్నాను అని ఆయనకి చెప్పినప్పుడు ఆయన ఏమి వెల్కమింగ్ గా సూపర్ వెరీ గుడ్ అలా ఏం చేస్తాను కొత్తగా అని అడిగారు. అంటే నాకు ఐ డెంట్ నో వాట్ టు ఆన్సర్. నేను అయిపోదాం యాక్టర్ అనే ఆలోచనలో ఉన్నా కానీ నేను ఆ క్వశ్చన్ నేను వేసుకోలేదు. సార్ చిరంజీవి గారు నన్ను వేసేంతవరకు ఆ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. ఇంతమంది ఉన్నారు కదా తేజు, నువ్వు డిఫరెంట్గా ఏం చేయగలవు, వాట్ కెన్ యూ డూ అన్నారు. రామారావు గారు ఎలాగైతే పౌరాణిక సినిమాలు చేశారో, లేకపోతే చిరంజీవి గారు అంటే ఒక కమర్షియల్ మాస్ యాక్షన్ సినిమాలు, అలాగా వాట్ డూ యూ వాంట్ టు డూ, హౌ ఆర్ యూ స్పెషల్ అని అడిగారు. ఆ రోజు నుంచి ఆలోచించి, ఆ రోజు ఆన్సర్ దొరకలేదు, ఆలోచించి హౌ ఆర్ యూ స్పెషల్ అన్నారుగా, స్పెషల్ ఫిల్మ్స్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను సార్. సో అది చేస్తూ వెళ్తున్న క్రమంలో ఈ మిరాయి సినిమా గ్లిమ్స్ అది చూసిన తర్వాత చిరంజీవి గారు అన్నారు, ఏంట్రా అన్ని కొత్త రకమైన సినిమాలు చేస్తున్నాం, ఎక్కడ పట్టుకుంటున్నారు? వారే సార్ మీరే కదా సార్ నాకు చెప్పింది, మర్చిపోయారు మీరు. అందరి దగ్గర తీసుకుంటాను సార్, మీ దగ్గర కూడా తీసుకున్నా, మీరేం చెప్పినా కూడా తీసుకుంటా. బట్ గుర్తుండిపోయేవి కొన్ని సజెషన్స్ మాత్రం ఉన్నాయి. చిరంజీవి గారు, రవితేజ గారు, నాని అన్న, ఐ లుక్ అప్ టు దెమ్. వాళ్ళ జర్నీస్ చాలా చాలా ఇన్స్పైరింగ్. వాళ్ళది తారకన్ చిన్నప్పుడు అన్నారు, ఫస్ట్ నువ్వు కూచిపూడి నేర్చుకోరా, కూచిపూడి నేర్చుకుంటే నీకు మిగతా డాన్స్ ఫామ్స్ అన్ని ఈజీ అయిపోతాయి అన్నారు. ఒక 2.5 ఏళ్ళు 3 ఏళ్ళ వరకు కూచిపూడి నేర్చుకున్నాను సార్. ఈ హీరో అవడానికి చిన్నప్పుడు ఏమేం కావాలో అన్ని నేర్చేసుకున్నా. హార్స్ రైడింగ్, కూచిపూడి, స్కేటింగ్, వెస్ట్రన్ డాన్స్లు, స్విమ్మింగ్లు అన్ని నేర్చుకున్నా. అన్ని నేర్చుకుని పెద్దయ్యాక తెలిసింది సార్, ఇవన్నీ అవసరం లేదు, నీకు కథ అర్థం కావాలి అనేది పెద్దయ్యాక అర్థమైంది. నువ్వు నెపో కిడ్ కాదు కానీ అవును, బయట టాక్ ఉంది నువ్వు నెపో కిడ్ అని. ఎలా టాక్ ఉంది సార్? దత్తు గారు దత్తపుత్రుడు అంట. దత్తు గారు చిన్నప్పుడు డెఫినెట్ గా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు సార్. వైజయంతిలో 5 సినిమాలు చిన్నప్పుడు చేశాను. అండ్ అట్లా అన్నిటికీ చాలా పెద్ద పేరు వచ్చింది. బట్ మరి దీన్ని కౌంటర్ చేసే ఆన్సర్ కూడా ఉంది నా దగ్గర. మరి అప్పుడు దత్తు గారు నన్ను హీరో పెట్టి సినిమా తీయాలి కదా, తీయలేదు. పోనీ ఏదైనా అవకాశం ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. కనీసం క్యారెక్టర్ అవకాశం కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు అయితే కొంపతి దత్తు గారు క్లియర్ గా వెనకాల. సో ఎలా అవుద్ది? సో నాకు దత్తు గారికి ఇప్పుడు పైగా ఎంత కాకుండా 6 కోట్లు బాకీ ఉండండి. అది 6 8 అర్థం కావట్లేదు సార్, ఎంతో తెలియట్లేదు. ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. అవును, అది ఎలా అదేంటో చెప్పు ఆడియన్స్ కి. చిన్నప్పుడు నేను చూడాలంది అవ్వంగానే ఇమీడియట్ గా మహేష్ సార్ది రాజ్కుమారుడు చేసాం, అది కూడా దత్తు గారి ప్రొడక్షన్. తర్వాత ఇంద్ర చేసినట్టున్నాం. ఈ మధ్యలో ఈ గ్యాప్ లో ఎప్పుడో దత్తు గారు సరదాగా సీరియస్ గానే అన్నారు, నేను తేజ గారి పేరు మీద నా మల్టిపుల్ ఫిల్మ్స్ చేస్తున్నాడు, అన్ని దీస్ ఫిల్మ్స్ ఆర్ వెరీ బిగ్, వర్కింగ్ అవుట్ ఇన్ అ గ్రేట్ వే. తేజ గారి పేరు మీద నేను ఒక 5 lakhs మ్యూచువల్ ఫండ్ వేస్తున్నాను, వాడికి 25th year వచ్చినప్పుడు దత్తంకులు ఇచ్చారని చెప్పి ఇవ్వండి అని చెప్పారు. నాకు 25 దాటేసి ఒక 3-4 ఏళ్ళు అయిపోయింది, ఎదురు చూస్తున్నాను ఆ మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు బ్రేక్ చేద్దామని. స్వప్న గారు ఈ వేదికగా అయినా ఇది చూసి ఆ మ్యూచువల్ ఫండ్ ఎక్కడుందో చెప్తే నేను. లేదు, స్వప్న దత్తుని పిలవండి సార్, ఇప్పుడు పిలిచి అడుగు. షీఈ్ రైట్ హియర్, ఇక్కడ చుట్టుపక్కల ఉంది, నువ్వు ఐడెంటిఫై చేయగలిగితే పిలుస్తాం. లేదు ఇక్కడ లేదు,
ఓన్లేండి బతికిచ్చారు. అదే బతికిపోయింది. కాదు సార్, అంటే నాకు ఇప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్ బ్రేక్ చేసి నాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ వేదికగా నేను చెప్పేది ఏంటంటే ఒక బ్లాక్ బస్టర్ కథను పట్టురండి నా దగ్గరికి దయచేసి. స్వప్న గారికి కథల పట్ల ఉన్న జడ్జిమెంట్, వైజయంతి ఫిలిమ్స్కి వాళ్ళు చేసే రకమైన సినిమాలు అవి ఎక్స్ట్రాడినరీ. అలాంటి గ్రాండ్ క్రేజీ ఫిలిమ్స్లో నేను భాగం అయితే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. సో మ్యూచువల్ ఫండ్కి వద్దుగానక్క ఒక అద్భుతమైన కథ ఇవ్వక్క నాకు.